నంద్యాల జిల్లాలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు, పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ నిధులు విడుదల, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం, సుపరిపాలన తొలియాడు కార్యక్రమాలు వంటి అంశాలతో కూడిన నంద్యాల జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. వ్యాఖ్యానం నంద్యాల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి బి శేఖర్. నంద్యాల జిల్లాలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా కన్నుల పండుగ జరిగాయి. ఈ వేడుకలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి పి.జి. జనార్దన్ రెడ్డి జాతీయ పతాకావిష్కరణ చేసి గౌరవవందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం చూపి ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించడమే మంచి పాలన అని అన్నారు. పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి అంజలి ఘటించారు. పేదరికం లేని సమాజ నిర్మాణం కోసం కృషి చేస్తున్నామన్నారు. అన్నదాతల కోసం అన్నదాత సుఖీభవ కార్యక్రమం ద్వారా రైతులకు ఇటీవల 7,000 రూపాయలు అందించడం జరిగిందన్నారు. ఆలగడ్డ నియోజకవర్గంలోని పడకండ్ల గ్రామంలో సుపరిపాలన తొలిగడుగు కార్యక్రమంలో పురపాలక శాఖ మంత్రి నారాయణ పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ఈ ఏడాది సుపరిపాలనపై ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సుపరిపాలన తొలిగడుగు సంక్షేమం, అభివృద్ధికి సంబంధించిన కరపత్రాలు డోర్ టు డోర్ తిరగడం జరిగిందని, ఇక్కడి కాలనీ వాసులు కాలువలు కావాలని గ్రామ ప్రజలు అడగడంతో 25 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు. అలాగే ఆలగడ్డ మున్సిపాలిటీకి 3 కోట్ల రూపాయల నిధులు కూడా ఇవ్వడం జరిగిందని, రాష్ట్రంలోని మున్సిపాలిటీలకు అమృత్ స్కీమ్ కింద 850 కోట్ల నిధులు తెచ్చామన్నారు. త్వరలో టెండర్లు పిలవడం జరుగుతుందని తెలిపారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో నంద్యాల పట్టణాన్ని సుందరీకరణ చేసుకుంటున్నామని, ప్రతి ఒక్కరూ పరిసరాలను శుభ్రతపై దృష్టి సాధించాలని మైనార్టీ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో ఘనచరిత్ర కలిగిన నంద్యాల పట్టణం మనమంతా ఎన్నో త్యాగాలతో నిర్మించుకుంటున్నామని, మారుమూల ప్రాంతాల్లో సైతం ప్రజలకు ఇబ్బంది గురి కాకూడదని ఎన్నో నిధుల ద్వారా సీసీ రోడ్లను, మురికి కాలువల, డ్రైనేజీ గుంతలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ప్రజలు అనారోగ్యానికి గురి కాకుండా ఉండేందుకు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు ప్రజల పరిశుభ్రత కూడా పాటిస్తూ నంద్యాల పట్టణాన్ని స్వచ్ఛ నంద్యాలగా తీర్చిదిద్దాలని అన్నారు. సుపరిపాలన తొలిగడుగు కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. దుద్యాల గ్రామంలో ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాల గురించి వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన సూపర్ 6 పథకాల గురించి ఇంటింటికి తిరిగి చెప్పడం జరిగిందన్నారు. ఏ ఇంటికి వెళ్ళినా కూడా తల్లికి వందనం డబ్బులు పడ్డాయని, చాలా ఆనందంగా ఉందని, ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. దీపం పథకం కింద 3 గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరిగిందని, ప్రభుత్వం అధికారంలో వచ్చేప్పటి నుంచి 3,000 పింఛన్ 4,000 చేయడం జరిగిందని, వృద్ధులు చాలా ఆనందంగా ఉందని అన్నారు. కొత్త రేషన్ కార్డులు కూడా అర్హులైన వారికి ఇవ్వడం జరుగుతుందని మంత్రి తెలిపారు. కొలిమిగుండ్లలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ జీర్ణోద్ధరణ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఎప్పుడు ఏ ప్రభుత్వానికి అందని అపూర్వమైన ప్రజాదరణ ఈసారి ప్రజలు తమ కూటమి ప్రభుత్వానికి అందించారని, 94% మంది ప్రజలు మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో అఖండమైన మెజార్టీని తమను గెలిపించడం జరిగిందని అన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని, ఆయన సూచనల మేరకు తమ మంత్రివర్గమంతా రాష్ట్ర అభివృద్ధికై ఆర్నిశలు శ్రమిస్తున్నామని తెలిపారు. ప్రజలందరూ మట్టి వినాయకుని పూజించి పర్యావరణాన్ని రక్షించడంలో భాగస్వాములు కావాలని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీన జరిగే వినాయక చవితి పండుగను ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో సుఖ సంతోషాలు జరుపుకోవాలని అన్నారు. పర్యావరణానికి హాని కలగకుండా రసాయనాలతో తయారు చేసే విగ్రహాల బదులుగా మట్టి విగ్రహాలను పూజించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాలుష్య నియంత్రణ మండలి వారి ఆధ్వర్యంలో మట్టి వినాయకుని పూజిద్దాం, పర్యావరణం రక్షిద్దాం అనే నినాదంతో కూడిన పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. కానాల గ్రామంలో పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు సోదరులకు పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకం ద్వారా నియోజకవర్గంలోని ప్రతి రైతుకు ఏడాదికి 20,000 గాను మొట్టమొదటిగా 7,000 రూపాయలు జమ చేయడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వంలో రైతే రాజని, రైతును బాగుంటేనే దేశం బాగుంటుందని, రైతులు ఆర్థిక అభివృద్ధి కొరకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరుగుతుందని మంత్రి తెలిపారు. వరకు నంద్యాల జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో సెప్టెంబర్ నెల సమాచార లేఖలో కలుద్దాం. బి శేఖర్, నంద్యాల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి.